వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మువ్వల ఎస్తేరు రాణి పోటీ చేస్తున్నట్లు ఆమె మీడియాకు తెలియజేశారు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని నేను. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో చింతలపూడి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. 1994లోనే నా రాజకీయ ప్రవేశం జరిగింది. మొట్టమొదటిగా పాలకొల్లు నుండి జనరల్ స్థానంలో బహుజన్ సమాజ్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. అదే క్రమంలో నేను 4 సార్లు ఎమ్మెల్యేగా జనరల్ స్థానం నుండే బహుజన్ సమాజ్ పార్టీ నుండే పోటీ చేశాను. ఇప్పుడైతే ప్రతి సమస్య రాజకీయంతోనే ముడిపడి ఉంది. ప్రజలు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. 77 సంవత్సరాలు అయినప్పటికీ స్వాతంత్రం వచ్చి పేదల బ్రతుకులు అక్కడే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీల బ్రతుకులు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. స్వాతంత్రం వచ్చాక 13 మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత మన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే, రెండవ ముఖ్యమంత్రిగా జగన్ గారు ఇప్పుడు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు చాలా పార్టీలు వచ్చేసినాయి. మరి రేపు రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందో ఎదురు చూడాలి. 2019లో మన పవన్ కళ్యాణ్ గారు కూడా బరిలో దిగారు. ఏం జరిగిందో మీరు అందరూ చూశారు. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ అయిన టీడీపీ ఓడిపోవటానికి గల కారణం జనసేనే. కానీ ఇక్కడ ఒకటి గమనించాలి, కేవలం జనసేన ఓట్లు చీలడానికి పనికొచ్చిందే తప్ప ఇంకా సీట్స్ తెచ్చుకునే పరిస్థితిలో లేదు. అయితే మన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కు నన్ను ముఖ్యమంత్రిని చేస్తే నెంబర్ 1 స్థానంలో నేను పెడతానని చెప్పిన వీరు పొత్తుకి సిద్ధమై ఆలోచన లేకుండా టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నారు. పొత్తు కుదుర్చుకొని ఈరోజు నాకు ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేస్తే అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందా అవ్వదా అనేది ఆలోచించదగ్గ విషయం. అయినా ఇప్పుడు నేను పార్టీలను వ్యతిరేకించట్లేదు, పార్టీలను విమర్శించడానికి రాలేదు. ఇప్పుడు నాకు అవన్నీ అనవసరం. నేను ఒక ఎస్సీ మహిళగా చింతలపూడి నియోజకవర్గానికి పోటీ చేసి వారి సమస్యల్లో పాలు పంచుకొని ఖచ్చితంగా ఒక మంచి ఎమ్మెల్యేగా ముందుకెళ్ళాలని నేను వచ్చాను. అయితే ఇప్పుడు 175 స్థానాలు ఉన్నాయి. 175 స్థానాలలో కేవలం ఎస్సీలకి కొన్ని సీట్లు కేటాయించబడినవి. అవి కేవలం రాజ్యాంగ హక్కుతో వచ్చినవే. ఇక్కడ చింతలపూడి నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గంగా ఉంటున్న నేను ఇంతవరకు ఎస్సీ నియోజకవర్గంలో పోటీ చేయలే. ఇదే ఫస్ట్ టైం. కనుక నేను దళితులకు చాలా ఉద్యమాల్లో నేను పాలు పంచుకున్నాను. ఉమ్మడి రిజర్వేషన్ కోసం మాల మహానాడులో నేను ఉద్యమం ప్రారంభించి లాఠీ దెబ్బలు కూడా తిన్నాను. అయితే ఇప్పుడు ఒక స్లోగన్ వినపడుతుంది, లోకల్ వాళ్ళే ఇక్కడ పోటీ చేయాలి, మిగిలిన వాళ్ళకి హక్కు లేదని. అయితే నేను ఒక లోకల్ వాళ్ళకి ప్రశ్నిస్తున్నాను, ఈ లోకల్గా ఇప్పుడు పోటీ చేసే ఈ ఎమ్మెల్యే అభ్యర్థులు పక్కింటికే పనిచేయరు, ఏం చేశారు ఎస్సీలకి నాకు కావాలని నేను అడుగుతున్నాను. మరి ఒక విషయం అడగాలంటే, ఒక స్లోగన్ వినపడుతుంది చెప్పాను కదా. అయితే నేను భారతదేశంలో ఎస్సీల కోసం ఉమ్మడి రిజర్వేషన్ కోసం పోరాటం చేసి కోర్టుకు వెళ్ళి వర్గీకరణ రద్దు చేసిన మహిళలో నేను ఒక వ్యక్తిని అని చెప్పగలను. ఇది ప్రజల ముందుకెళ్ళి నేను చెప్తాను. ఇంకా 175 స్థానాల్లో ఎస్సీ నియోజకవర్గాలు ఎక్కడా అభివృద్ధి చెందలేదు. కారణం ఏంటంటే, అన్ని నియోజకవర్గాలలో ఎస్సీ నియోజకవర్గాలు అభివృద్ధి చెందకపోవటానికి కారణం ఏంటంటే, ఇప్పటికి కూడా ఎస్సీ ఎమ్మెల్యేలను ఎంపీలను ఒక బానిసలుగానే చూస్తున్నారు తప్ప ఎమ్మెల్యే ఎంపీలుగా చూడట్లా. ఈ ఎస్సీ స్థానాల్లో కొంతమంది బడా నాయకులు ఈ ఎస్సీలుగా పోటీ చేసే ఎమ్మెల్యేలను ఉపయోగించుకొని
వారి పనులే చేయించుకుంటున్నారు తప్ప నిజముగా దళితులకు సహాయం చేసే పరిస్థితి ఇప్పుడు వరకు ఉన్న ఎమ్మెల్యేలకి లేక ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోయారు. ఇంకా చింతలపూడి నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, చెప్పాలంటే చాలా ఉంది. ఇక రోడ్లు లేవు, కరెంటు లేదు, వాటర్ సప్లై లేదు, ట్యాంకర్స్ లేవు. నేనే వెళ్ళాను గ్రామానికి. ఒకవేళ ఆ రోడ్లో ఎవరన్నా చనిపోతే ప్రజలకు అంటే చుట్టాలకో రిలేటివ్స్కో తెలియచేయాలనుకుంటే తెలియచేసే లోపలనే శవం కుళ్ళిపోయే వరకు ఆ శవం వారికి దక్కుతుందో లేదో అనే పరిస్థితి రోడ్లలో ఉంది. తాడువాయి అనే గ్రామం ఉంది, నేను సందర్శించాను. గవర్నమెంటు చాలా వరకు అక్కడ గృహాలు కట్టింది, చాలా అందంగా కట్టింది. కానీ డబ్బులు చాలా వెచ్చించారు, కానీ అందులో ఎవరు నివసించట్లా. దానికి కారణం రోడ్లు లేవు, కరెంటు లేదు, వాటర్ సప్లై లేదు, సబ్స్టేషన్స్ లేవు. అక్కడ ప్రజలు నన్ను అడిగింది ఏంటంటే, R&R పరిహారం లేదు మేడం, మా ఓట్లన్నీ పోలవరంలో ఉన్నాయి, మాకు పనికి వసతి లేదు, పనులకు పిలవట్లేదు, మమ్మల్ని అందరినీ కూడా ఓట్లు చింతలపూడి రప్పించి మా యొక్క R&R పరిష్కారం చేయాలని ప్రజలు అడుగుతున్నారు. అయితే మేడం మీరేం చేస్తారని అడుగుతారేమో. నేనే ఒక ఎమ్మెల్యేనైతే రోడ్లు వేస్తాను, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తాను, సబ్స్టేషన్ నిర్మిస్తాను. మీరు ఎలా చేస్తారంటే, సెంటర్ అయితే నిధులు ఉంటాయి, సెంటర్ నిధులు అయితే సెంటర్ నిధులు, స్టేట్ నిధులు అయితే ఆ నిధులన్నీ తీసుకొచ్చి నేను ఖచ్చితంగా ఒక మంచి ఎమ్మెల్యేగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇంకా ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఇప్పుడున్న ఎస్సీ వాళ్ళు డబ్బులు పెట్టి సీట్లు తెచ్చుకోవచ్చు, నన్ను కూడా చాలామంది పార్టీలకు ఆహ్వానించారు. అయితే నేనైతే ప్రజలకు సహాయం చేసి వారి సమస్యల్లో పాలు పంచుకొని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను అసెంబ్లీలో ఎంటర్ అయ్యి ఖచ్చితంగా నేను చెప్పినట్టు నా సత్తా చూపించి ప్రజలందరికీ కూడా నేను చేసిన వాగ్దానాలు నెరవేరుస్తానని చెప్పుతూ జై భీమ్, జై భారత్.